ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ వేడిమి తట్టుకోలేక ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మంది ఇక్కడ మృత్యువాత పడ్డారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వరకు చూసినట్టయితే విపరీతమైనటువంటి వడగాలతో బయటికి వెళ్ళాలంటేనే బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది అర్జెంటు ఎమర్జెన్సీ పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వివిధ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం అంటే బయటికి వెళ్ళేటువంటి ఖచ్చితమైనటువంటి ఇబ్బందులతోటి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ మృత్యువాత పడుతూ అనారోగ్యాల పాలవుతూ హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారి పరిస్థితిని కనుక చూసినట్టయితే ఇటు భూపాలపల్లిలో మొత్తం ఇక్కడ ఎక్కువగా ఓపెన్ కాస్ట్ గన్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా విపరీతమైనటువంటి టెంపరేచర్, ఇటు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి టెంపరేచరు, హనుమకొండ అలాగే వరంగల్తో పాటు జనగామ, మహబూబాబాద్ ఈ జిల్లాలలో ఎక్కడ చూసినా కానీ ఈ ఎండ వేడిమి తట్టుకోలేక ఇళ్లలోకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎండ వేడిమికి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉక్కపోత భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్లాంటి టెంపరేచర్ ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టెంపరేచర్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ 42 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మధ్యాహ్నం కూడా కాలేదు, 1 గంట సమయానికి దగ్గర 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ టెంపరేచర్ చూసినట్టయితే ఇప్పటి వరకు మరి కాసేపట్లోకి వచ్చేసరికి 44, 46 డిగ్రీల వరకు వెళ్తుంది. దీంతో బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటి వరకు రద్దీగా ఉండే అటువంటి కూడలు సైతం ఇక్కడ బయటికి వెళ్ళలేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వరంగల్లో ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. అన్న, ఇప్పుడు టెంపరేచర్ చూసినట్టయితే ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మీకు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈ టెంపరేచర్ వరంగల్లో ఎట్లా ఉంది? ఈ హనుమకొండ, జనగామ జిల్లా ప్రాంతాల్లో మీరు ఎట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు? మా జనగామ పట్టణంలో ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఎండా వేడిమితోని చాలా ఇబ్బంది కలుగుతుంది. 42 డిగ్రీ నుంచి 44, 45, 46 అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట వరకు 40, దాని తర్వాత 1 గంట తర్వాత 42, 44, 45, 46 డిగ్రీలకు మరి దాటిపోతూ ఈ ఎండకు పబ్లిక్ బయటికి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోజు కూలీ చేసుకునే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడది. అలాంటి వారికి ఇవాళ ఏమైనా పని చేసుకుందామంటే బయటికి వెళ్ళనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలి. ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా ఏమైనా ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఇక్కడ తాగునీటి సమస్య చాలా ఉన్నది. రోడ్డు మీద వెళ్ళే వారికి నీళ్లు తాగమన్నా కూడా చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైనా మున్సిపల్ అధికారులు ఏమైనా వాటర్కు వసతి కల్పించి ఇక్కడ సిగ్నల్ దగ్గర కూడా వాహనాలు ఈ సిగ్నల్ పడ్డప్పుడు ఆగినప్పుడు వారు కూడా ఎండలో నిలబడాలంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ వాహనాలు ఆపే సమయంలో పైన ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేసి వాళ్ళకి ఏమైనా నీడనిచ్చినట్టయితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అన్న, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హాస్పిటల్ నుంచి వస్తాను. హాస్పిటలా? ఇప్పుడు ఎండలు ఎట్లా ఉన్నాయి? తీవ్రంగా ఉన్నాయన్న, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో దయచేసి ప్రభుత్వం ఈ సిగ్నల్ కాడ కానీ బాటసార్లకు కానీ కొంచెం రోడ్డు కొట్టి చెట్లు పెంచడం మాత్రం చాలా అవసరం. ఎంత ముఖ్యమైన ఎంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా తాత్కాలికమైతే శాశ్వతంగా ఉండాలంటే చెట్లు కూడా కొంచెం పెంచడం చాలా అవసరం. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు కదా, మరి బయటికి ఎందుకు వస్తున్నారంటారు ప్రజలు? అవసరాలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్న పరిస్థితిగా తప్పని పరిస్థితిలో ఎండైనా ఏదైనా కానీ బయటకు వెళ్ళాలనుకుంటారు కాబట్టి ప్రజలు బయటకు వెళ్తున్నారు. కాకపోతే ప్రజలు కూడా జాగ్రత్తగానే బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఓకే. మనం చూస్తున్నాము ఎండ వేడిమి తట్టుకోలేక ఇక్కడ ఉక్కపోత తట్టుకోలేక కూడా నెత్తి మీద ఏదైనా ఒకటి ఆచ్ఛాదన లేకుండా క్యాపులు పెట్టుకోకుండా మొత్తం చూస్తున్నాం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో. ఒకసారి మనం అంటే బాటసారులను ప్రయాణికులను కూడా అనుకుందాము. అన్న, ఎండ గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా కొడుతుంది కదా, ఇప్పుడు ఎట్లా ఉందన్న? మీరు బయటకు వెళ్తున్నారు బండి మీద, ఈ వడగాలులతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది బయటకు వెళ్తే? ఎండ తీవ్రంగా ఉంది, బయటకు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. తప్పని పరిస్థితులు కాబట్టి బయటికి రావాల్సిందే. వచ్చిన వాళ్ళు మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం. అంటే మనకి ఏదైనా ఆచ్ఛాదన లేకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయంట. చాలా కష్టం ఉంటుంది. ఇట్లాంటి సేఫ్ సైడ్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఎండ దెబ్బ బారిన పడి ఇక్కడ అస్వస్థతకు గురైన వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. చాలా మంది అయితే బయటికి రావట్లేదు. బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎండ దెబ్బకు పోవాల్సిందే.
మేము రైతులను ఖచ్చితంగా రావాల్సింది కాబట్టి వస్తున్నాం అన్నట్టు. ఇక రావాల్సిందే కదా సార్. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ రైతులు కూడా ఇక్కడ వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఉంటారు, అలాగే వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చూడొచ్చు, క్యాపులు ధరిస్తూ హెల్మెట్లు పెట్టుకుంటే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఇంట్లోకే పరిమితం కావాలి, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు డీహైడ్రేట్ అయ్యి అనేక ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎండలు ఎట్లున్నాయి బ్రదర్? हिंदी हिंदी धूप कैसे लग रहा? है धूप कैसे लग रहा? धूप धूप अच्छा थोड़ी लगता है, धूप से खराब ही लगता है, कम है? ज़्यादा है, कितना है? गर्मी है, मेरे को मालूम क्या है। ఓకే ఓకే. ప్రస్తుతానికైతే ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒకసారి మనం ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాము. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి. అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయన్న? ఘోరంగా ఉందన్న, అసలు బండి నడప బుద్ధి అవుతలేదు, మస్తు ఘోరంగా కొడుతుంది ఎండ. నీళ్ళు లేకుండా కష్టమే ఉంది ఎండకు. చాలా మంది 2-3 డ్రైవర్లు పక్క పడ్డారు ఇప్పుడు, డ్రైవర్లు ఆటో మీద సీరియస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఎండకు ఈ గాలి వడగాలి ఒకటి వస్తుంది, ఇట్లా కట్టుకోకుండా కష్టమే ఎండకు, చాలా ఇబ్బందికరంగా ఉందన్న. బండి నడపడం కష్టమే ఉంది మాకు కూడా కొంచెం. ఎట్లా మరి జీవనోపాధి? ఇక మనం చేయాలి తప్పదు, ఇక చేసుడు కోసమే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎండ కూడా బాగానే కొడుతుంది, ఇక కొంచెం ఇక్కడ చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఎండ వేడిమి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ వ్యాపారస్తులతో కూడా మాట్లాడదాం. ఎండలు ఎట్లా కొడుతున్నాయి అన్న? బాగా కొడుతున్నాయండి ఎండలు, బాగా కొడుతున్నాయి ఎండలు, బాగా కొడుతున్నాయి. 46 డిగ్రీలు ఉన్నాయి, బాగా కొడుతున్నాయి ఎండలు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. బయటికి వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఎండలు బయటికి వెళ్ళకుండానే బెటర్ అంటారు. బెటర్ అంతే, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎమర్జెన్సీ తప్ప అంతే. ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి. అదే అయితే మరి ఎండ వేడిమికి గురై ఇబ్బందులు పడ్డలున్నారా మీ బంధువులు ఎవరైనా ఉన్నా? ఇబ్బందులు అంటే ఇక చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం, ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇక్కడ మనం కొంతమంది వ్యాపారస్తులు ఎందుకంటే ఎండలోనే వండుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ గిరాకీ కూడా లేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం ఒకసారి మనం మాట్లాడదాం. ఇట్రామా గిడిగిరా. మరి ఎండ ఎట్లా కొడుతున్నాయమ్మా? చాలా ఎక్కువగా కొడుతుంది. మరి ఇప్పుడు మీరు వ్యాపారం చేసుకోవాలంటే కూడా వడగాలు కూడా బాగా వస్తున్నాయి కదా? వస్తున్నాయి, అసలు ఉండలేని పరిస్థితి ఉన్నది. చాలా ఎండ కొడుతుంది. మార్నింగ్ 9 నుంచే ఎక్కువ బాగా కొడుతుంది. మీరు వ్యాపారాలు నడుస్తున్నాయా? ఎక్కువ నడుస్తలేవు. మధ్యాహ్నం ఎండలు కొట్టినప్పటి నుంచి అసలు ఎవరు రావట్లేదు. సాయంత్రం 5 అయినా వస్తుంది. అధికారులు కూడా చెప్తున్నారు, ఉదయము 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకోవాలి, తర్వాత 5 గంటల లోపే 5 గంటల తర్వాత పనులు చేసుకోవాలని చెప్పి అంటున్నారు. కానీ ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ అన్న ఎట్లుందన్న? ఎండలు చూస్తుంటారు విపరీతంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఎండాకాలం వచ్చిన దగ్గర 12 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. మరి ఇట్లాంటి సమయంలో బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉదయం 10 గంటల లోపు పనులు చూసుకోవాలంటున్నారు, సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చూసుకోవాలి. కానీ ఆ వేడిమి కూడా అప్పటికి కూడా తట్టుకోలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. చెప్పాలంటే 7 గంటల వరకే క్లోజ్ చేసుకోవాలని చెప్పని ప్రజలకు విడుదల చేస్తున్నాం. 8 అయిందంటే సూర్యుడు ప్రతాపం చూపిస్తాడు. చాలా మంది అడ్డం పడుతున్నారు, శక్తి కూలిపోతారు. ఇక కూలీనాలు చేసుకుంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని చెప్పని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాను. మరి ఇప్పుడు ఎండ దాదాపు 46 డిగ్రీల వరకు కూడా నమోదు అవుతున్నాయి కదా. ఇప్పుడు ప్రజలు కూడా స్వయంగా ఎట్లాంటి సేఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? మంచిగా చల్ల తాగాలి, తర్వాత కొబ్బరి మండలు తాగాలి, ఏదైనా పానీయాలు తీసుకోవాలి. కానీ 10:30 వరకే ఇంటికి వెళ్ళిపోతే మంచిదని చెప్పని. మరి దీని మీద ప్రభుత్వం ఏమన్నా అవగాహన కార్యక్రమాలు ఏమన్నా చేపడుతుందా? మరి ఇంత ఇబ్బందులు పడుతున్న టైంలో మీకు అనిపిస్తుంది ఎక్కడ చూస్తున్నారా? ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ చలి కేంద్రాలు పెట్టేది ఉండే. వాస్తవాన్ని కూడా మధ్య కూడా సప్లై చేయాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు రాలే, 50 ఏళ్ళ తర్వాత ఇంత ఎండలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఆల్ శాఖ మినిస్టర్లు చేయాలని చెప్పని జనగామ నుంచి డిమాండ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి కనుక్కుందాం. అన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలనుకుంటారు. మరి ఆ చర్యలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అన్న, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. కరోనా లాక్డౌన్ తలపించేలా, లాక్డౌన్లో ఎలాగైతే మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళొద్దు అని ఎప్పుడైతే మనం ప్రభుత్వాలు హెచ్చరించినాయో, అదే లాక్డౌన్ తలపించేలా ఇప్పుడు ప్రజలే బయటికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వాలు చెప్తున్నాయి బయటికి వెళ్ళకండి మీరు అని అవగాహన కల్పించడం కాదు, వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఈ ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల చాలామంది రెక్కాడదగిన డొక్కాడని పరిస్థితి ఉన్నది. మరి అలాంటి వారికి ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఏమన్నా వాళ్ళకు ఏమన్నా సహాయకాలు చేపట్టాలి. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎండలో బయటికి వెళ్తున్నప్పుడు
ఈ మధ్యాహ్నం సమయంలో వాళ్ళకు వాటర్ కానీ మజ్జిగ కానీ ఏమైనా పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతున్నా. చలివేంద్రాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కడన్నా? చలివేంద్రాలు ఈసారి చాలా తక్కువ ఉన్నాయన్న. చలివేంద్రాలు ఎక్కువ ఏం లేవు, ఎక్కడో ఒకటి ఉన్నది. అది వాళ్ళు చలివేంద్రం పొద్దున వచ్చి అతను కుండలు నింపేళ్తున్నాడు. ఒక్కటేసారి పబ్లిక్ తాగే వరకు 1 అవర్లో అయిపోతుంది. దాని తర్వాత ఎవరైతే వాటర్ సప్లై చేసే వాళ్ళు ఉంటారో వారు కూడా ఎండ తీవ్రతకు రాకపోవడము, ఆ కుండలను నింపకపోవడము, పబ్లిక్ ఆ వాటర్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ ఎండ తీవ్రత కూడా అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. బాటసారులు మాత్రం ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పనులకు వెళ్లాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి రావాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చలివేంద్రాలు కూడా ఇంకా ప్రభుత్వం కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఎండలు ఎట్లా కొడుతున్నాయి? బాగా ఎండలు కొడుతున్నాయి సార్. ఎండలు ఇతలకి వెళ్ళకుండా ఎండలు కొడుతున్నాయి మొత్తం. ఎండలు బాగా కొడుతున్నాయి, వెళ్ళకుండా అయిపోయింది. పనులు దొరుకుతాయి, పాలు దొరుకుతాయి. ఆగమాగం శివరాత్రి ఉన్నది, ఎక్కడ పోయినా ఏం లేదు. మాకు ఆగమాగం ఈ రేవంత్ రెడ్డి వచ్చాక మొత్తం అది ఆగమాగం ఉంది. ఏం చేస్తాం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, అక్కడ ప్రస్తుతానికైతే టవల్లు కట్టుకొని వేడి వేడి తగలకుండా మొత్తం మొహానికి చుట్టేసుకొని వెళ్తే తప్ప వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చాలామంది కూడా బయటికి వస్తున్నప్పుడు ఒక ప్రత్యామ్నాయంగా ఇక్కడ టవల్లు, క్యాప్లు, అలాగే ఒక ముందస్తు జాగ్రత్తగా వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఇంకా మరికొంత వైపు కూడా చలివేంద్రాలు కూడా ఇక్కడ వెలుస్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ చలివేంద్రాల దగ్గర కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే చాలా వరకు ఒకసారి చూడొచ్చు, అక్కడ రోడ్డు మీదకి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళ ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరికొంతమంది కూడా చూడొచ్చు, ఎక్కడ చూసినా ఎండల వేడిమికి తట్టుకోలేక, ఉక్కపోతకు తట్టుకోలేక, ఇక్కడ శీతలమైనటువంటి వాతావరణం లేక ఎప్పుడు చూసినా ఒక వేడి వాతావరణమే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ఒకసారి. అమ్మ, ఎండలు ఎట్లా కొడుతున్నాయమ్మా? ఎండలు బాగానే ఉన్నాయి. ఈసారి అయితే ఇంకా చాలా ఎక్కువ కొడుతున్నాయి అనిపిస్తుంది. వర్షాలు కూడా మేబీ చాలా ఉండొచ్చు. ఇప్పుడైతే అసలు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళే పరిస్థితి ఎండలలో. ఈ ఎండలోనైతే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎండలు, ఈ ఆటో కూడా చాలా ఎండ, గాలి, వడగాలి వస్తుంది. ఎంత ఇంట్లో ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది. మెయిన్ బైక్ మీద, స్కూటీ మీద వెళ్ళే వాళ్ళైతే చాలా స్కార్ఫ్స్ కట్టుకోవడం బెటర్ నా ఫీలింగ్ అయితే. ఎట్లుందమ్మా? బాగుంది సార్, ఎండలు మస్తుంది. ఆటోలో వెళ్ళాలన్నా వడగాలతో ఇబ్బంది ఉంది. ఉన్నది ఇబ్బందే ఉంది, అన్నిటికీ ఇబ్బందే ఉంది. ఎండలు బాగా కొడుతున్నాయి, చాలా బాగా. చూడొచ్చు, ఇక్కడ చిన్నపిల్లలతోటి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. బయటికి వెళ్ళాలంటేనే కూడా ఈ బెంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకే భానుడి భగభగలతోటి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వడగాళ్లకు తట్టుకోలేక బేహోష్ అయిపోతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎమర్జెన్సీ అయితే తప్ప, అత్యంత పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అన్న, పెద్ద మనిషిరా, ఎండలు ఎట్లున్నాయి? ఎండలు ఫుల్ చెప్పటట్టుగా లేదు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుంటేనే బయటికి వెళ్ళగలుగుతాం. రోజుకు 2-3 సార్లు చల్ల తాగుడు అవుతుంది కొనుక్కొని. అంత పరిస్థితి ఉంది ఘోరంగా ఎండలు. మరి ఇప్పుడు దీనికి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటారు ఎండల నుంచి రక్షించుకోవాలంటే? వానలున్నా మనం పోయేకాడికి తప్పదు కదా నాన్న. ఇప్పటికి ఒక మనిషి అంటే ఆడికి పోవాలంటే తప్పదు కదా. మన జాగ్రత్త మనం పట్టుకుని పోయేకాడికి పోని తప్పదు. ఇక చూస్తున్నాం కదా, ఇదే సమస్య. ఎక్కడ చూసినా కానీ ఎండ వేడిమి తట్టుకోలేక అనేక మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మాస్కులు, ఆ స్కార్ఫ్లు కట్టుకొని వెళ్తున్నారు. ఎట్లుందన్న ఎండ? దుమ్ము రేపుతుంది, మామూలుగా కాదు. అదే ఎండ అసలు మామూలుగా లేదు. నిన్న 10:30 టైంలో వేడి ఆవిరిలు వచ్చినాయి. నైట్ 10:30 టైంలో రాత్రి అంత వేడి ఉంది. దీనికి కారణం ప్రజలే. ఓవర్ ప్లాస్టిక్ వాడటం, చెట్లు కొట్టేయడం. మీకు చూడండి, మినిమం ఒక చెట్టు ఉంది ఈరోజు, పెద్ద చెట్టు. అంతమంది పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, చెట్లు కొట్టేయడం. కాజీపేట నుంచి భువనగిరి దాకా మంచి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, కొట్టేశారు అవన్నీ. వేడి ఇక్కడ అన్ని చోట్ల అలా ఉంది వేడి. దీనికి కారణం కేవలం మనిషే తప్ప ప్రకృతి కాదు.
చాలా విలువైన సమాచారం నిజంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం అసలు చెట్లు అనేవి కూడా కనబడకుండా చౌరస్తాల ఎక్కడ చూసినా కానీ మొత్తం బిల్డింగ్లే, అంటే కాంక్రీట్ జంగల్గానే ఉన్నది తప్ప కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. అన్న ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎట్లున్నాయి? ఎండలు చాలా హైదరాబాద్ నుంచి వశపడతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు కూడా చాలా టైట్ పొజిషన్లోనే వస్తున్నాం, నిలబడి వస్తుండే. సూపర్ డీలక్స్లో కూడా నిలబడే వచ్చిన హైదరాబాద్ నుంచి. ఎండ వేడికి తట్టుకోలేకొకటి, బస్సులలో ప్రయాణించలేక అదొకటి. చాలా చాలా ఇబ్బందులు, వడగాలులు, ఇక దానికి అనుభవించాలి మేమే. దీనికి కారణం ఏంటంటారు? కారణం మన ఇక పొల్యూషన్ ఒకటి, ప్రకృతి దాని ధర్మం దాన్ని పెట్టుకుంటాం. మన స్వయంకృతమే అంటారు. మన సాయకునితో కొంత, ప్రకృతి దాని పని అది ఉంటుంది, దాని ధర్మం దానికి ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ మనము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఇది స్వయంకృతంగానే అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇక్కడ కేవలం పర్యావరణం అనేది పరిరక్షించకపోతే దాని పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉండాల్సి వస్తుంది. गैस हो, हर चीज़ हो, बोले तो हर राइट हो, गवर्नमेंट हो, अपना राइट हो बढ़ा रहा। जो इंसान हो बेच रहा उसका पैसे कम हो रहा, गवर्नमेंट का चीज़ महंगा ज़्यादा हो रहा। क्यों हो रहा ये बताओ पहले। गवर्नमेंट का चीज़ बोले तो गवर्नमेंट को अपने हिसाब से लेता है। अब मेरा चीज़ है वो हिसाब से लेना कि नहीं, लेना कि नहीं ये बताओ। कोई भी रहे, मोड़ी रहे या कोई भी रहे, इधर कौन सरपंच है, कौन मजिस्ट्रेट, कोई भी रहे, मैं यूपी के रहने वाले हैं, निकल कोई चीज़ रहे, यूपी तो यूपी रहता एक ही हिसाब से कोई चीज़ रहे। आलू 10 रुपए किलो नहीं बिक रहा मेरे। अभी तो धूप कैसा लग रहा है? धूप भी वही बात करना, धूप कैसा लग रहा है आपको? धूप तो ऑलरेडी 40% है, 40% है। तो काम कर सकते हैं क्या धूप में? नहीं, काम तो आइसक्रीम बेचते भाई, आइसक्रीम बेचते। अब धूप में कौन बच्चे आते नहीं आते, कोई गली खाली आइसक्रीम बंद करा था तुम? बंद कर देते, बच्चे नहीं आते, लाभ आता नहीं आता। कोई चीज़ रहे तो गवर्नमेंट का चीज़ महंगा जा रहा, अपना चीज़ सस्ता जा रहा। क्यों जा रहा है? वो हिसाब से बोले तो जनता देखना कि नहीं, जनता बोले तो खाली पीली फुकड़ में जी रही। ఇక్కడ ప్రస్తుతానికి మనోడు తను కూడా ఐస్ క్రీమ్లు అమ్ముకుంటాడు, కానీ పబ్లిక్ బయటికి రాలేకపోవడం వల్ల ఐస్ క్రీమ్లు కూడా అమ్మలేకపోతున్నారు. ఒక్కసారి మరికొంతమందితో మనం మాట్లాడదాం. అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయి అన్న? ఘోరం ఎండలు, మరీ ఘోరం. కూరగాయలు కూడా కొనుక్కోనికి రాలేకపోతున్నాం. కూరగాయలు కొనుక్కోనికి రావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లా వచ్చిన గంట చెప్పు ఊళ్ళో ఆటో ఎండలకు ఆటోలు రాలేదు, వచ్చిన ఆటోలు కూరగాయలు కొనుక్కుందామని వస్తే అంటే ఇట్లా మార్కెట్లో పోదామని గోడు. చాలా ఎండలు ఘోరంగా ఉన్నాయండి. ఎవరిని ప్రభుత్వాన్ని ఇవ్వనట్లే. ఎండలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఎండలకు బయటికి వెళ్ళకపోతున్నాం అంతే. అయితే విపరీతమైనటువంటి ఎండలు కొట్టడంతో కూడా ఆ ఎండ వేడి మీద తట్టుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42 నుండి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఇక్కడ వేడి మీద తట్టుకోలేక అనేక మంది పిల్లలు కూడా, వృద్ధులు కూడా అస్వస్థతకు గురవుతున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ ఎందుకంటే మంచి చెడు ఫంక్షన్లు, అంటే ఎవరైనా చనిపోయినటువంటి వ్యవస్థ దగ్గరికి కూడా వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా వెళ్ళక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వెళ్ళక తప్పని వాళ్ళు కూడా కొంత అంటే ఉపశమన చర్యలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. స్కార్ఫ్లు కట్టుకోవాలి, తలకు బట్టలు కట్టుకోవాల్సి ఉంటుంది, అలాగే క్యాప్లు పెట్టుకోవాల్సి ఉంటుంది, సన్ గ్లాసులు పెట్టుకోవాల్సి ఉంటుంది. నిమ్మరసం లాంటివి కూడా ఎప్పటికప్పుడు శీతల పానీయాలు తాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రికాషన్స్ తోటే బయటకు వెళ్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ చాలామందికి కూడా ఈ పరిస్థితికి కారణం కూడా స్వయంకృతమే అంటున్నారు. ఎందుకంటే చెట్లను పెంచాలన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఇక్కడ పర్యావరణాన్ని సమతుల్యత కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇది ఎండలు కూడా ఒక మానవాళికి హెచ్చరిక అన్నటువంటి ఒక హెచ్చరికలుగానే ఈ ఎండలు కూడా మానవాళికి ఒక హెచ్చరికలుగా కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఎంతోమంది చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.